స్మోకింగ్ అండ్ ఊసైట్ ఎఫెక్ట్. సో, ఇప్పటి వరకు ఓన్లీ స్పర్మ్ లేకపోతే ఆల్కహాల్ అండ్ ఇది స్మోకింగ్ ఓన్లీ స్పర్మ్‌కి ఎఫెక్ట్ మాత్రమే చెప్పాం. చాలామంది అమ్మాయిలు కూడా స్మోక్ చేస్తున్నారు, ఆల్కహాల్ తీసుకుంటున్నారు. వాళ్ళ ఊసైట్ మీద కూడా డెఫినెట్‌లీ ఇంపాక్ట్ ఉంటుంది. సో, ఎప్పుడైతే వీళ్ళు స్మోక్ చేయడం లేకపోతే ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తారో అప్పుడు ఎగ్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. అండ్ ఏఎంహెచ్ లెవెల్స్, ఏఎంహెచ్ అంటే యాంటీ ములిరిన్ హార్మోన్. ఈ హార్మోన్ లెవెల్స్ కూడా ఇంబాలెన్స్ అయిపోయి తగ్గుతూ సో ఏంట్రల్ కౌంట్ అనేది కూడా తగ్గుతుంది. ఏంట్రల్ ఫాలికల్ కౌంట్ ఎప్పుడైతే తగ్గుతుందో మీకు ఎగ్ క్వాంటిటీ తగ్గిపోతూ వస్తూ అండ్ క్వాలిటీ అంటే లైక్ జోనా పల్సిడా కూడా థిక్నెస్ తగ్గిపోతుంది. అండ్ అలాగే ఫ్రెజైల్ అయిపోతుంది ఊసైట్. అంటే ఎగ్ లోపల ఉన్న సైటోప్లాజం స్ట్రక్చర్ ఉంటుంది కదా! సో, అబ్నార్మాలిటీస్ కూడా స్టార్ట్ అవుతాయి. ఎక్కువ స్మోక్ అండ్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల. సో, దీనివల్ల ఏంటి కన్సెప్షన్ ఛాన్సెస్ తగ్గుతాయి. చాలామంది అనుకుంటారు స్మోక్ చేస్తే ఈవెన్ నేను ఒక కమెంట్స్ కూడా మెనీ కమెంట్స్‌లో చూసాను. లైక్ మా తాతయ్య ఒక 10 ప్యాకెట్స్ పర్ డే స్మోక్ చేస్తారు. బట్ హి ఈస్ హావింగ్ 16 చిల్డ్రన్ అట్లా అంటారు. ఆఫ్‌కోర్స్ ఉండొచ్చు. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ ఆల్ ద డే యూ కాంట్ స్మోక్ అండ్ యూ డోంట్ గెట్ ద చైల్డ్ అని కాదు. ఓకే. సో, స్మోకింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఒకప్పుడు బాగానే ఉండొచ్చు. బట్ నౌఏడేస్ మనం తీసుకునే ఫుడ్ ఎఫెక్ట్ వల్ల ఏంటి ఊసైట్ క్వాలిటీ అండ్ స్పర్మ్ క్వాలిటీ స్మోక్ వల్ల చాలా ఎఫెక్ట్ వస్తుంది. అండ్ నాట్ ఈవెన్ ఇదే కాదు. ఈవెన్ క్యాన్సర్స్ కూడా సూన్ వస్తాయి. సో, వై డోంట్ యూ అండర్‌స్టాండ్ దట్ స్మోకింగ్ ఈజ్ వెరీ ఇంజూరియస్ టు హెల్త్? సో, కైండ్లీ take it to heart and try to avoid smoking and alcohol.